నమస్తే దోస్తు, వెల్కమ్ బ్యాక్ ఎస్వై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటో వీడియో మొత్తం చూసి అండి. కానీ ఈరోజు బ్లాగ్ ఇక్కడ కాదు, నేను మా విలేజ్కి వెళ్తున్నాను. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రతిదీ వీడియోలో చూసేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూసినట్టయితే ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంటుంది ఏంటిదని. అవును, ఈరోజు నేను మా ఇంటికి వచ్చాను. ఎందుకోసం అంటే ఈరోజు మా నాన్నగారు చనిపోయిన రోజు కాబట్టికి నేను మా ఊరు వచ్చాను సంవత్సరికం చేయడానికి. మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ, అంటే వాళ్ళప్పుడు బిర్యానీ లేదు కాబట్టికి నేను తన కోసం నా చేతులతో మటన్ బిర్యానీ చేశాను. మా నాన్నగారికి మటన్ కూర అంటే చాలా ఇష్టం. అలాగని మటన్ కూర కూడా చేశాను, అది కూడా చూసేయండి. వాటితో పాటు మా నాన్నగారికి ఇష్టమైన చికెన్ కూర కూడా చేశాను. ఎంతో ఇష్టంగా తను మటన్ కూర తింటాడు. దరిద్రం చేసేటప్పుడు గ్యాస్ అయిపోయింది. అప్పటికప్పటికి కట్టెల పొయ్యి మీద పెట్టి మళ్ళీ మటన్ కూర చేశాను. చికెన్ కూర కూడా కట్టెల పొయ్యి మీద చేశాను. ఇప్పుడు చేసినవన్నీ ప్రతిదీ మా నాన్నగారి ముందు పెడతాను. ఇప్పుడు ఆయన తినే అదృష్టం లేదు కాబట్టి ప్రతిదీ తనకు నచ్చింది తన ముందు పెడితే అట్లీస్ట్ ఆయన తింటాడు అనే ఒక, ఆయనకు నచ్చింది తీసుకొచ్చి పెడితే తింటాడు అనే ఒక నమ్మకం. ఆయనకి ఏమేమి కావాలి, ఆయన ఏమేమి ఇష్టపడుతున్నాడు అనేది ప్రతిదీ తీసుకొని వచ్చాను నేను. అవి అన్నీ మా నాన్నగారి ముందు పెడతాను, మీరు కూడా చూసేయండి. నేను చేసిన మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇప్పుడు ఈ మూడు మా నాన్నగారి ముందు పెడతాను. నేను చేసినవి ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టి మా నాన్న ఫోటో ముందు పెడతాను. మా నాన్న ఫోటో అది పాడైపోయింది. ఎందువల్ల అంటే మాది రేకులు ఇల్లు, అందులో వాటర్ పడి పడి మా నాన్న ఫోటో మీద పడడం వల్ల ఆ ఫోటో అనేది పాడైపోయింది. అందుకోసం ఫోటో అలా ఉంది. కడిగించడానికి మా దగ్గర ఇంకో ఫోటో లేకపోవడంతో ఏ ఫోటో కడిగించలేదు, అలాగనే ఉంది. ఇంకా అదే అప్పటి నుంచి ఇప్పటివరకు దాచుకుంటూ వస్తున్నాను. అంటే అప్పట్లో ఫొటోస్ కూడా లేవు. ఉన్న ఫోటో మా అమ్మ అప్పట్లో కడిగించుకుంది. ఆ ఉన్న ఫోటో కాస్త పాడైపోయింది. ఉన్నదాన్ని ఉన్న ఈ ఒక్క ఫోటోని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వస్తున్నాను. మీకు ఒకటి చెప్పనా, బతుకున్నప్పుడు తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగాను ప్రేమగాను చూసుకోండి. ఒక్కసారి వాళ్ళు చనిపోయిన తర్వాతకి మనం ఎంత ఏడ్చినా వాళ్ళు రారు. కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్ళ మనసుని కష్టపెట్టకుండా చూసుకోండి. అంతకంటే మీరు మీ పేరెంట్స్కి ఇవ్వాల్సింది ఏమీ ఉండదు, ఓకే? అంటే మా నాన్నగారు చనిపోయింది 2006లో. అంటే మా నాన్నగారు చనిపోయినాక మాకు ఊహ తెలిసినాక మా అమ్మగారు ఎప్పుడు సంవత్సరికం చేయలేదు. ఎందువల్ల అంటే మాకున్న డబ్బుల వల్లనో లేకుంటే మాకున్న కష్టాల వల్లనో దీనివల్ల ఎప్పుడు చేయలేదు. నేను నా ఊహ తెలిసిన కానుంచి నేను ఇప్పుడు మొదటిసారి మా నాన్నగారి సంవత్సరికం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఉన్న దాంట్లో కొంచెమైనా తెలుసుకొని చేయాలి అనేది నాకు తెలిసింది. కాబట్టి ఉన్న దాంట్లో కొంచెం, నేను కష్టపడే దాంట్లో కొంచెం ఈ ఒక్కరోజు మా నాన్నగారికి ఇస్తే అట్లీస్ట్ ఆయన తిన్నాడు నా కష్టజీతంతో అని ఒక సంతోషం కోసం చేస్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా మీకు వచ్చిన 10 రూపాయలైనా సరే అట్లీస్ట్ అందులో వాళ్ళకి 5 రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ఇంకో 5 రూపాయలు మీరు దాచుకోండి. అంతేకాని డబ్బులు ఖర్చు పెట్టిననుకో ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకుంటాం. అంటే మనకి శక్తి ఉన్నంత కాలం సంపాదించుకుంటాం. అదే తల్లిదండ్రులు చనిపోతే మళ్ళీ తిరిగి తీసుకుంటే తెచ్చుకోలేముగా. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళని సంతోషంగా చూసుకోండి. అంతకుమించి మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. మన లైఫ్లో ప్రతి ఒక్కరు, అంటే అక్క కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మనం తప్పు చేసినా, మనం ఏది చేసినా, ఒకటి మనల్ని అర్థం చేసుకుని ఉండే ఒకే ఒక్క వాళ్ళు తల్లిదండ్రులు. మనం ఎంత పెద్ద తప్పు చేసినా వీడు మా కొడుకు అని అంటారు. ఎందుకంటే వాళ్ళ రక్తం పంచుకొని పుట్టినాం. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏది చేసినా సరే అది మీ తల్లిదండ్రుల కోసం చేస్తూ ఉండాలి. నేను ఉన్నా మా అమ్మ నాన్నతో. ఎలా? నా ఊహ తెలియని టైంలో, ఊహ తెలిసొచ్చి అమ్మ నాన్న అని పిలుచుకొని వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడుకునేసరికి వాళ్ళు లేరు. ఇలానే ఉంటుంది ఎవరి జీవితమైనా. అందరికీ ఇలా ఉండదని చెప్పట్లేదు. ఉన్నంతకాలం మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. అంతకుమించి మనం చేసేది ఏమీ ఉంటుంది. ఇప్పుడు నన్ను చూడండి, మా నాన్నగారి కోసం ఇన్ని చేశాను. ఇప్పుడు ఆయన తినే స్టేజ్లో ఉన్నాడా? లేడు. కాబట్టి మనం కష్టపడే టైంలో మన తల్లిదండ్రులు బాగా చూసుకుంటే అంతకుమించి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది అంటూ ఏదీ ఉండదు. నా జీవితంలో నేను కోల్పోయినవి మీ జీవితంలో మీరు తెలిసి తెలియక ఎక్కడ కోల్పోతారో అని చెప్పేసి నేను చెప్తున్నా. కాబట్టి మీరు కూడా నాలా బాధపడద్దు. ఉన్నంతకాలం తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండండి, సరేనా?
ఇప్పటి వరకు నా వీడియో చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ సపోర్ట్ చేస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.